తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా మూసి పరివాహక ప్రాంతాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా రెయిన్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఇంకా ఎన్ని రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది? అదేవిధంగా మూసి పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? పవన్, భాగ్యనగరాన్ని మూసి ముంచెత్తింది. కనీ విని ఎరగని రీతిలో ఇటు వరద ప్రవాహంతో ఇటు మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు నిన్న రాత్రి నుంచి కూడా కంటి మీద కునుకు లేకుండా క్షణక్షణం భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మనం ప్రస్తుతం చూడొచ్చు ఏదైతే మూసి ప్రవాహం ఏ విధంగా ఉందనేది మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో పెద్ద ఎత్తున కూడా మూసి నది ప్రవాహం అయితే ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో చెప్పండి, ఈ రేంజ్ లో వరద తాకిడి కొనసాగుతుంది, ఏంటి ఇక్కడ స్థానికులకు ఎలాంటి సహాయక చర్యలు అందిస్తున్నారు? గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మూసి అనేది ఉగ్రరూపం దాల్చింది. చాలా పెద్ద ఎత్తున వాటర్ వస్తున్నాయి. మరి గతంలో ఎప్పుడు వరదలు వచ్చినా కూడా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఇవన్నీ జరిగేటివి. కానీ ఈసారి మటుకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా కాపాడగలిగినాము. మరి ముఖ్యంగా ఏంటంటే గతంలో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ఈటల రాజేందర్ గారు, కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి నిద్ర చేసిపోయి మూసి ప్రక్షాళన అవసరమే లేదు, మూసి ఈ పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ ఏదో చేస్తున్నారు, మూసి పేరు చెప్పి డబ్బులు తీసేసుకుంటారు అది అని చెప్పి పెద్ద ఎత్తున ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది. కానీ మేము దాదాపు 4-5 నెలల కింద ఒక 2000 కుటుంబాలు ఏదైతే మూసి గర్భంలో ఉండేనో వాళ్ళందరినీ కూడా మేము తరలించడం జరిగింది. అదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతో ఆ రోజు మేము అందరిని తరలించినందుకు 2000 కుటుంబాలను అంటే దాదాపు 10,000 మందిని తరలించినందుకు ఈరోజు ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. చాలామంది కూడా ఆ రోజు వెళ్ళిపోదాం అనుకున్నారు. కేవలం కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందరు, ఈ కేటీఆర్ చెప్పిన మాటలు విని వాళ్ళందరూ కూడా చాలామంది మూసి గర్భంలో ఈరోజు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. మేము పొద్దున కూడా అడిగిపోతే వాళ్ళు అంటారు, అన్న మేము ఇమీడియట్గా వెళ్ళిపోతాము, ఇక్కడ నుంచి మమ్మల్ని పంపించేసేయండి అని. ఇదిలా ఉంటే ఒక్కసారిగా గేట్లు ఎత్తడం మూలంగానే ఇంత పెద్ద ఎత్తున విపత్తు వచ్చింది అంటూ కూడా ఓవైపు విమర్శలు. అంటే విపరీతమైన వర్షాలు ఉన్నాయి, ఎక్కడ కూడా అన్ని ప్రాజెక్టులన్నీ నిండిపోవడం వల్ల గతంలో కూడా చిన్న వర్షానికే ఇక్కడ అన్ని మునిగిపోయేది. కానీ ఈరోజు ఏ రోజు కూడా ఊహించలే ఇంత వరద వస్తుందని కూడా. అయినా కూడా హైడ్రా చేసిన కొన్ని చర్యల వల్ల ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బందులు ఎదుర్పడలేదు. మరి ముఖ్యంగా గత ప్రభుత్వం 10 ఏళ్లలో కూడా ఈ మూసి ప్రాజెక్టు పేరు చెప్పి కోట్లాది రూపాయలు దోచేసుకుర్రు. ప్రతి సంవత్సరం కూడా మూసికి వరద రాగానే కొన్ని మట్టి గిట్టి చెట్లు పెట్టేసి సుందరీకరణ అని చెప్పి ఎన్నో డబ్బులు తినేసారు. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజనరీ లీడర్, ఆయన ఒక విజన్తో ముందుకు పోతున్నాడు. గతంలో ఎన్ని ఇబ్బందులు పడ్డామంటే ఈ హైదరాబాద్లో ఉన్న మలక్పేట్ నియోజకవర్గం కానీ మరి సికింద్రాబాద్లో ఉన్న అంబర్పేట నియోజకవర్గం ప్రజలు మెయిన్గా ఇబ్బందులు పడేవారు. ఈరోజు పెద్దగా ఇబ్బందులు కూడా ఏమీ లేవు. కానీ వాటర్ అయితే ఫుల్ ఫ్లో ఉన్నది. దాదాపు 2 రోజులలో వర్షాలు కూడా తగ్గితే ఫ్లో కూడా మరి రాకపోకలు సాగిస్తారు. మరి ముఖ్యంగా మేము రేవంత్ రెడ్డి గారిని విన్నవిస్తున్నాం ఏంటంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా మూసి ప్రక్షాళన చేసి మూసి గర్భంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తరలించి వాళ్ళకు శాశ్వతమైన ఇండ్లు ఇవ్వాలని మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము. తప్పకుండా మాకు రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉన్నది, ప్రజలందరికీ కూడా నమ్మకం ఉన్నది. తప్పకుండా ఆయన అనుకున్నది సాధిస్తాం. మొత్తానికైతే మనం చూస్తున్నాము మూసీ నది గర్భంలో దాదాపు 2000 ఇళ్లను తొలగించడం మూలంగా పెద్ద విపత్తు తప్పింది. కాబట్టి ఏదైతే మూసీ సుందరీకరణ పనులు చేస్తేనే ఇక్కడ భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు జరగకుండా ఉంటాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. ఓటు స్టూడియో.